ప్రత్యర్థుల ఫోన్లు ట్యాప్, ప్రభాకర్ రావుపై హరీష్ రావు ఒత్తిడి, పోలీసుల అఫిడవిట్లో సంచలన నిజాలు, హరీష్ పాత్రపై ముందే చెప్పినటువంటి స్వేచ్ఛ అంటూ కొన్ని చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్లో కేసులో కీలక మలుపు, బీఆర్ఎస్ ఓటమితో డేటా ధ్వంసం, హరీష్ రావు శ్రవణ్ రావు లింక్స్ బయటపెట్టినటువంటి పోలీసులు ప్రత్యర్థులను టార్గెట్ చేసిన తీరును వివరిస్తూ కౌంటర్ అఫిడవిట్, హరీష్ శ్రవణ్ డీలింగ్స్పై ముందే చెప్పినటువంటి స్వేచ్ఛ అంటూ చూస్తా ఉన్నాం. అనుకునేదే అయింది, స్వేచ్ఛ చెప్పిందే నిజమైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే సంచలన కథనాలు ఇచ్చింది స్వేచ్ఛ. ఎవరు టచ్ చేయడానికి ధైర్యం చేయనట్టి ట్యాపింగ్ లింక్స్ ఆధారాలతో సహా బయటపెట్టింది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి హరీష్ రావు, ఐన్యూస్ ఎండి శ్రవణ్ రావు మధ్య జరిగినటువంటి డీలింగ్స్ను ప్రచురించింది. ఆనాడు ఎవరికి ఎలాంటి ఆదేశాలు ఇచ్చారో స్పష్టంగా చెప్పింది. తాజాగా పోలీసు సమర్పించినటువంటి కౌంటర్ అఫిడవిట్లో అవే అంశాలు కనిపించాయి. శ్రవణ్ రావు బెయిల్ పిటిషన్, పోలీసుల కౌంటర్ అఫిడవిట్. శ్రవణ్ రావు బెయిల్ కోసం ఉంటా ఉన్నట్టుగా ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు పోలీసులు. కేసులో A6గా ఉన్నటువంటి శ్రవణ్ రావు బెయిల్ పిటిషన్కి సంబంధించినటువంటి ఈ కౌంటర్ అఫిడవిట్లో కీలక విషయాలు పొందుపరిచారు. ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి 4 నిందితులు బేగంపేట SIB కార్యాలయంలో సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు పోలీసులు. బేగంపేట హరిత ప్లాజా, మ్యారీగోల్డ్ హోటల్, జుబ్లీస్లోని శ్రవణ్ రావు ఇంట్లోనూ పలు అంశాలపై చర్చించేందుకు వీరు భేటీ అయ్యారని వివరించారు. బీఆర్ఎస్ సర్వేతో కథంతా తారుమారు. ఎన్నికల ముందు బీఆర్ఎస్ నిర్వహించిన సర్వేలో 50 సీట్లు కూడా దాటమని తేలింది. ఇదే విషయాన్ని ప్రభాకర్ రావుతో శ్రవణ్ రావు చర్చించాడు. దీంతో బీఆర్ఎస్ ప్రతినిధులపై ఫోకస్ పెరిగింది. వాళ్లకు చేరే డబ్బుపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా రాచకొండ, హైదరాబాద్ సర్వేరావు కమిషనరేట్లో నిఘాను పెంచారు. ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా బీఆర్ఎస్ ఓటమి తప్పలేదు. దీంతో SIB డేటాను ధ్వంసం చేయాలని కుట్రకు తెరిచారు. ఈ విషయాన్ని రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు తెలిపారు. సో ఆధారాల ధ్వంసం కోసం టెక్నాలజీ వాడకం తెలుసు కదా, ఆధారాలకు ధ్వంసం కూడా టెక్నాలజీతో ధ్వంసం చేసిందని చెప్పి తెలుస్తూ ఉంది. వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా వాట్సాప్ డేటా, కాల్స్, ఫోన్లోని యాప్స్, గ్యాలరీ వీడియోలు, ఫోటోలు తొలగించడం ఎలా తెలుసుకున్నారు. అలా తమ ఫోన్లను, ట్యాబ్లను, పర్సనల్ ల్యాప్టాప్లను ఫార్మాట్ చేస్తారని పోలీసులు అఫిడవిట్లో పేర్కొన్నారు. SIBలోని హార్డ్ డిస్క్లను, పెన్ డ్రైవ్లను, పత్రాలను, డైరీలను, ప్రింట్ అవుట్లను ధ్వంసం చేయడంపై నిందితులంతా కలిసి చర్చించి నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేశారు. రాజకీయ నిఘా కోసం శ్రవణ్ రావుతో తరచూ సంప్రదింపులు జరపాలని ప్రభాకర్ రావుపై హరీష్ రావు ఒత్తిడి చేశారని చెప్పారు. బీఆర్ఎస్ అభ్యర్థులపై పోటీ చేసే ప్రత్యర్థుల ఫోన్ నెంబర్లపై నిఘా ఉంచాలని శ్రవణ్ రావు సూచించాడు. అతను తన మిత్ర బృందంతో ప్రొఫైల్ను తయారు చేయించి నిఘా ఉంచాడు పేర్కొన్నారు. ఆ ఫోన్ నెంబర్లో సాగే సంభాషణ రహస్యంగా విని సేకరించిన సమాచారం ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్ రావుకు ప్రణీత్ రావు చేరవేశాడు. ప్రణీత్ మూసీ నదిలో పడేసిన హార్డ్ డిస్కులు గతంలో SIBలో వినియోగించినవే అని FSL నిర్ధారణ చేసింది. మూసీలో దొరికిన హార్డ్ డిస్క్ సీరియల్ నెంబర్ల ఆధారంగా ఇవి SIBకి చెందినవి అని ఫిక్స్ అయినట్లు గుర్తించారు పోలీసులు అంటూ చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ అసలు విషయం ఏంటంటే హరీష్ రావు ఒక్కడే కాదు, ఇందులో KTR, KCR, సంతోష్ రావు, హరీష్ రావు, కవితారావు వీళ్ళందరూ కూడా ఒక సిండికేట్ లాగా మొత్తానికైతే ఫోన్లను ట్యాప్ చేసి ఇన్నమాట వాస్తవం. వీళ్ళు ఇక గత ప్రభుత్వంలో వీళ్ళు చేసినటువంటి ఈ దుర్మార్గాలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ ప్రభుత్వం వస్తే అదే భయంతో ప్రజలు ఉంటారు, అదే భయంతో నాయకులు ఉంటారు. ఫోన్లు ట్యాప్ చేస్తారనేటువంటి ఒక భయంతో ఇప్పటికి కూడా ఇప్పుడంటే స్వేచ్ఛగా అందరూ ఫోన్లు మాట్లాడుతూ ఉన్నారు. గతంలో వాట్సాప్ వాడాలన్నా సిగ్నల్ వాడుతుండే, సిగ్నల్ కానీ లేకపోతే ఐఫోన్ కొనుక్కునే ఫేస్ టైం కానీ వాడుతుండే. ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయంటే చాలా దారుణంగా ఉండే కేసీఆర్ హయాంలో. ఇప్పుడు వచ్చి వీళ్ళు సుధాపూస మాట్లాడుతూ ఉన్నారు. హరీష్ రావు ఆయన నెంబర్ 1 దొంగ, అందులో నో డౌట్. ఆయననే కదా చాలా రకాల ఇప్పుడు అసలు ఈయన చుట్టే తిరిగేటువంటి అవకాశం అయితే ఉంది. ఇంకా ప్రభాకర్ రావు రాకపోతే ఫస్ట్ హరీష్ రావు బుక్ అయ్యేటువంటి అవకాశం ఉంది. హరీష్ రావుకి అరెస్ట్ అయితే ఇక అంతా అదే ఉంటుంది. కానీ ఇక్కడ గూడు పుట నడుస్తూ ఉంది. మరి ఎందుకు ఆ హరీష్ రావుని ఎందుకు అరెస్ట్ చేయడలే కానీ లేకపోతే ఇంకా మిగతా వాళ్ళు ఈ ఫోన్ ట్యాపింగ్లో ఎందుకు కేసు ముందుగాలో కొంత క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకా